బీసీ బంద్కు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని అన్నారు జాతీయ బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య. ఇక రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా బీసీ బంద్కు సంపూర్ణ మద్దతిచ్చి బంద్లో పాల్గొన్నారన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఈ బంద్ ద్వారా బలమైన సంకేతం ఇచ్చామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. అందరూ ఓ గొప్ప ఆశయం కోసి పార్టీ విభేదాలున్నా సిద్ధాంతపరమైనటువంటి విభేదాలున్నా బీసీలకు వాటాలు దక్కాలని మీరు అందరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు బీసీలు బలమైన ఉద్యమాన్ని అన్ని వ్యవస్థలకు, రాజ్యాంగ వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు, సమాజంలోని ఉన్నత ఎదిగినటువంటి వ్యవస్థకు అందరికీ కూడా ఒక రిప్లై ఇచ్చారు. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేయాలి. ఒక 43% కాదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం చేయాలని ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి. ఇమ్మీడియట్గా కనిపించకపోవచ్చు. ఈ బంధుకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ బీసీ కులాలను మనం గౌరవించాలనేది కూడా ఒక భాగం. మా పోరాటము, గౌరవము, పేదరిక నిర్మూలనతో పాటు గౌరవం కూడా ఈ కులాలకు కావాలి. ఆ విధంగా ఈ గౌరవాన్ని కూడా పెంచేసింది. ఈ బంధు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల ఆకాంక్షలను గుర్తించి ఒక విధమైనటువంటి న్యాయం కోసం బంద్ ఫర్ జస్టిస్, మేము జస్టిస్ లోపల న్యాయమైనటువంటి వాటా కోరుతున్నాం. ఆ వాటా ఇవ్వడానికి తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.